అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. దగ్గరగా రెండు చేతులు జోడించి చప్పట్లు కొడదాం. అతి పరిశుద్ధుడు, మనోహరుడు, స్థితికి కారణభూతుడు మన దేవుడు. ప్రియులారా, మన విచారాలు, మనకున్న సమస్యలు, మన వేదనలు పక్కన పెట్టి ఆరాధనకి యోగ్యుడు, కీర్తనీయుడు, పూజ్యుడైన ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. రెండు చేతులు జోడించి చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా యేసయ్య నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పాడాలి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము. పాడదాం, పాడాలి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. స్తోత్రం. మనస్ఫూర్తిగా పాడుతూ ప్రభుని కనపరుద్దాం. మీ ఫోన్లో పాట ఓపెన్ చేసి పెట్టుకోండి, కొత్త పాట నేర్చుకుందాం. స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నప్పుడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. పాడదాం. మునుపెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, మునుపెన్నడు సరి చూడని
సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి, నీలోనే దాచవు ఈనాటికి, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పాడాలి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, బిగ్గరగా మరొకసారి, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. స్తోత్రం. సంతోషంగా ప్రైజ్ ది లార్డ్. హృదయపూర్వకంగా పాడుతూ ప్రభుని ఆరాధించేద్దాం. నేర్చుకుందాం పాట. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సాంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా, కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా, నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. పడాలి. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. స్తోత్రం. రెండు చేతులు జోడించి చప్పట్లు పెడదామా. నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్య. బిగ్గరగా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే కీర్తింతును. దేవుని కోసం బ్రతకాలనే ఆశ తపన మనలో ఉన్నప్పుడు ప్రియులరా, ఏ సందర్భమైనా, ఏ సమస్య అయినా, ఏ విచారమైనా మన లాపలేదు. లెట్స్ ఆల్ రీడెడికేట్ అవర్ సెల్వ్స్ టు గాడ్ టుడే. ప్రభుకి మనలా మనం అప్పగించుకుందాం. ప్రాణాత్మ శరీరములతో దేవునికి స్తుతి ఆత్మర్పిద్దాం. స్తోత్రం. స్తోత్రం. కొట్టాలి చప్పట్లు. థ్యాంక్ యూ లార్డ్. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనీయక. అవునయ్యా, ఎంత భావముతో కూడిన మాట ఇది. సారెపైనున్న పాత్రను నన్ను చేజారిపోనీయక, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనీయక. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నాములే ప్రతి అడుగున. పడాలి. ఉన్నాములే కలిసున్నాములే ప్రతి అడుగు. మరొకసారి. ఉన్నాములే కలిసున్నాములే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. చెప్పండి దేవునితో. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే. పాడాలి. స్తోత్రం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను. స్తోత్రం. చెప్పండి హృదయపూర్వకంగా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. చేతుల పైకెత్తి. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. దేవుని సముఖంలో ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని కార్యాలు మనం అనుభవిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ ద్వారా మనం తాకబడుతున్నప్పుడు, ఎవ్రీ వర్డ్, ప్రతి మాట ఎంత భావంతో రాయబడిందో కదా. మొదటి చరణములు మనం చూసినప్పుడు, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ఎవ్రీడే గాడ్స్ లవ్ ఈజ్ సో ఫ్రెష్ కదా. మనం ప్రేమించే వారి ప్రేమ మరకైపోతుంది, కానీ దేవుని ప్రేమామృతం సరికొత్తది ప్రతిరోజు. రెండవ చరణంలో చూసారా, కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే మారగా. మరొకసారి పాడదామా? హృదయపూర్వకంగా పాడాలి ప్రియులరా. ఇలా రాకపోతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మన ప్రతి మాట దేవునికి స్తుత్యాగము అర్పించబడాలి. ప్రతి పదము దేవునికి స్తోత్రయాగం అర్పించబడాలి. రెండవ చరణం పాడదాం. రెండవ చరణం.
సద్గుణశీలి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణశీలి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. బిగ్గరగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. అవునయ్యా, కృప పొందగా మారాను మధురముగానే మరొకసారి కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. లేచి పాడదామా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతు. మనస్ఫూర్తిగా నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. చెప్పండి. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా.